Akshara Times, Voice of the People. అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం, అన్నవరం, శ్రీకాళహస్తి దేవాలయాల స్థాయిలో కసాపురం ఆలయ అభివృద్ధి జరగాలి. డిప్యూటీ కమిషనర్ విజయరాజు. ఇప్పటికే ఆలయం ఎంతో అభివృద్ధి జరగాలి, అలా జరగలేదు. ఆలయానికి వచ్చే 12 కోట్ల ఆదాయం సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చొరవతో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తాం. భక్తులు సైతం సహకరించాలని డిప్యూటీ కమిషనర్ విజయరాజు పిలుపు. దాతలు ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. శ్రీశైలం, అన్నవరం, శ్రీకాళహస్తి దేవాలయాల స్థాయిలో కసాపురం ఆలయ అభివృద్ధి జరగాలని డిప్యూటీ కమిషనర్ విజయరాజు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. నెట్టికంటే ఆంజనేయ స్వామి దేవాలయం ఒక అద్భుతమైన కట్టడం అని అన్నారు. దాదాపు 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారన్నారు. రాష్ట్రంలోని 22 పుణ్యక్షేత్రాల మాదిరిగా అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తామన్నారు. 1000 మందికి సరిపడా అన్నప్రసాద సత్రం, భక్తులకు రాత్రి సమయంలో ఏ ఆటంకం లేకుండా పెద్దరి ప్రహరీ గోడ నిర్మాణం ఉంటుందన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో విందాం. రెండో సంవత్సరంలోనే రాష్ట్రంలో డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగి దాదాపు 23 సంవత్సరాలుగా అనేక మంది డిప్యూటీ కమిషనర్లు ఇక్కడ పనిచేయడం జరిగింది. దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా అనేక మంది భక్తులు మంగళవారం, శనివారం, ఆదివారంతో పాటు ఇతర రోజుల్లో కూడా స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని రాత్రిపూట ఇక్కడ నిద్ర చేస్తే తమ యొక్క కోరికలు స్వప్నంలో తీరుతాయనే ఒక సజెషన్ చెప్తారు స్వామివారు అనేది ఇక్కడ ప్రతీతి. ఈ దేవాలయానికి నేను దాదాపు 55 రోజుల క్రితం కార్యనిర్వహణాధికారిగా జాయిన్ అయ్యాను. ఈ జాయిన్ అయిన క్రమంలో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి గల దేవాలయానికి ఏ విధమైన వసతులు ఉండాలి, భక్తులకు ఏ విధమైన మౌలిక వసతులు ఉండాలి అనే కార్యక్రమం విషయంలో మా వైదిక కమిటీ సభ్యులైన అర్చకులు, వేద పండితులు, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ సుగనమ్మ గారు వీళ్ళందరూ ఉండగా అందరితో చర్చించిన క్రమంలో స్థానిక శాసనసభ్యులు జయరాం గారు దేవాలయానికి దర్శనాన్ని రావటం, ఆయన ఇలా కాదండి దేవాలయము సంబంధించి కొన్ని భక్తులకి వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, దానికి మీరు ప్రణాళికలు తయారు చేస్తే దానికి సంబంధించి ఏ విధమైన ఏర్పాటు చేయాలో మనం ప్లాన్ చేద్దాం అనే చెప్పిన సందర్భంలో నాకు మా వైదిక కమిటీ సభ్యులైన అర్చకులు కానీ వేద పండితులు కానీ చెప్పింది ఏంటంటే సుమారు 40 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని గారమట్టితో నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం చేసిన దేవాలయాన్ని రాతితో నిర్మాణం చేయాలనేది ఎప్పటి నుంచో ఇక్కడ అనుకుంటున్నారండి. అలాగే దేవాలయం ముందు భాగంలో అసలు దేవాలయం కనిపించకుండా షాపుల వాళ్ళు ఆక్రమణ చేసి ముందుకు వచ్చేసి ఇవన్నీ చేశారు. వాటిని తొలగించాల్సిందిగా గత 15 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే భక్తుడికి కావలసిన అన్నదానం అనేది ఎవరైనా వస్తే ఇక్కడ ఏమీ జరగదు కాబట్టి అన్నదానాన్ని ఇంప్రూవ్ చేయాలి, వసతి గదులు నిర్మాణం చేయాలి, టాయిలెట్స్ కట్టాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెంచాలి. అలాగే భక్తులు రాత్రిపూట నిద్ర చేసే క్రమంలో కొంతమంది దేవస్థానం అర్ధరాత్రులు రావటం, గొడవలు చేయటం చేస్తున్నారు. వాళ్ళకి రక్షణగా ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి రాత్రిపూట ఎవరినైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మీద కొంచెం భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులకి రక్షణ కల్పించాలనే క్రమంలో చెప్పిన మేరకు మన స్థానిక శాసనసభ్యుల వారు మేము కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ అక్కడ ఏం చేయాలి, ఏంటి, ఎలా చేస్తున్నాం అనే ప్రణాళిక ఉన్నప్పుడు ఈ దేవస్థానం నందు పూజలు పాంచరాత్ర ఆగమనందు జరుగుతాయి. ఆ పాంచరాత్ర ఆగమం ప్రకారము పూజలు చేస్తున్నప్పుడు దీనికి పీఠాధిపతులు చిన్నజీయర స్వామి వారు, చిన్నజీయర స్వామి వారిని ఈ కార్యక్రమాలు చేయటం, దేవాలయ నిర్మాణము ఏంటి అని అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే 23 సంవత్సరాల క్రితం 4 రాజగోపురాలు కట్టారు, కానీ కలశ ప్రతిష్ఠ జరగలేదు. మొండిగోళ్ల మధ్య ఏ పని చేపట్టడం శ్రేయస్కరం కాదు గ్రామానికి కానీ వచ్చే భక్తులకు కానీ. ముందు మీరు ఆ రాజగోపురాల మీద కలశ ప్రతిష్ఠ చేయండి, చేసిన తర్వాత మీరు కార్యక్రమాలు, దేవాలయ పునర్నిర్మాణం అవి చేయమన్నారు. ఇటు విషయాన్ని ఎండోమెంట్ కమిషనర్ గారికి, అలాగే మా జాయింట్ కమిషనర్ తిరుపతి వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది.
వాళ్ళ యొక్క సూచనల మేరకు ప్రతి పనికి సంబంధించి ఒక ఎస్టిమేషను ప్లాను ఏమేమి చేయాలి అనేది కూర్చొని ఆ చేసే క్రమంలో మొట్టమొదటిగా ఏంటంటే ఏమైతే భక్తులకు అడ్డంగా ఉన్నాయో, అలాగే స్వామివారు ఊరేగింపు జరుగుతున్నప్పుడు కనీసం ఇక్కడ షాపులన్నీ మీరు గమనించుంటారు, అవన్నీ అడ్డుపడటం, ఊరేగింపు జరగడానికి కూడా ఏం లేదు, ప్రదక్షిణగా చేయటం అనేది ఆ క్రమం. అలాగే కొన్ని రామ సదనము, లక్ష్మణ సదనం అనే రూములు శిథిలమైపోయి పెచ్చులుడిపోయి ఎప్పుడు పడిపోతాయో తెలియదని ఆర్ఎన్బి వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఇచ్చిన సలహాల మేరకు ఫస్ట్ ప్రక్రియగా ఈ షాపులు తీసి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎవరు స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదని అక్కడ షాపులు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ పెడతాం. అలాగే ఏమైతే రూములు ఉన్నాయో ప్రతిరోజు మనకి అనేకమైన వాహనాలు ఉన్నాయి సేవ చేయడానికి స్వామివారికి. అది ప్రతిరోజు మాడా వీధుల్లో తిరగాలి. ఆ క్రమంలో తిరగడానికి ఆ 2 పడిపోయిన అడ్డుగా ఉన్నాయి కానీ వాటిని తొలగించడం జరిగింది. వాటి ప్లేస్లో సీసీ ఫ్లోరింగ్ చేశాము మొత్తం. ఇకపై ప్రతిరోజు కూడా ఏదో వాహన సేవ సాయంత్రం 7 గంటలకి ఈ దేవాలయం చుట్టూ స్వామివారి భక్తుల కోరిక మేరకు తిరగడానికి జరిగేటట్టుగా ఆ సీసీ ఫ్లోరింగ్. అలాగే ఆ రోడ్డు పక్కన అన్ని చోట్ల గుంతలు పడిపోయి రోడ్లన్నీ ఉంటే దానికి మొత్తం 4 చోట్ల సీసీ ఫ్లోరింగ్ చేపించి ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉండాలని చేశాము. అలాగే ఎప్పుడైతే ఈ షాపులు తీసేసాం, ఓపెన్ అయిపోయింది, అడ్డుగా ఉన్న చెట్లను తీసాము. దీనికి కార్యక్రమం చేయాలంటే యాగశాల నిర్మాణానికి అటు పక్కన చెట్లు ఉండకూడదు. ఆ క్రమాన్ని అనుసరించి మేమేం చేసాం, భక్తులు రాత్రి నిద్రపోతారు కాబట్టి కాలికి మట్టి అంటకూడదు వాళ్ళకి అనే భావంతో సీసీ పేవర్స్ ఏర్పాటు చేశాము. మొత్తం ఆ పార్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ వర్షం ఇబ్బంది వల్ల 4 రోజులు లేట్ అయింది, అవన్నీ చేశాము. అలాగే రాత్రిపూట సరైన లైటింగ్ లేదు, భక్తులు నిద్రపోతున్నారు, అందుకని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాము. అలాగే పచ్చదనం పరిశుభ్రత అనేది మన ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఆ క్రమంలో కొన్ని దేవతా వృక్షాలతో పాటు పూల మొక్కలు అవన్నీ కూడా ప్రాంగణం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే